హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెరీ క్విక్గా ఈ స్క్రిప్ట్స్ అన్నిటికీ కూడా అనాలిసిస్ చేద్దాము. ఓకే, సో నేను ఇది ఐసిటీ కాన్సెప్ట్స్ యూజ్ చేసి నేను అనాలిసిస్ చేయబోతున్నాను. సో స్టార్ట్ చేద్దాం. మనము హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వరకు ఎంత త్వరగా అంటే వీడియో మరీ లెంతీగా అవ్వకుండా ఎంత షార్ట్గా చెప్పుకోగలిగితే అంత షార్ట్గా చెప్తాను. ఒకవేళ మీకు ఇన్ డీటెయిల్గా ఈ ఐసిటీ కాన్సెప్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు సపరేట్గా ఎవ్రీ టాపిక్ పైన నేను మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో నేను వీడియో అప్లోడ్ చేయగలుగుతాను. సో అప్పుడు అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనము అంత ఇన్ డెప్త్గా వెళ్ళమండి కాన్సెప్ట్స్ గురించి, జస్ట్ అనాలిసిస్ చేస్తామన్నమాట. సో ఇది ఆల్రెడీ యాక్చువల్లీ లండన్ సెషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో. సో నేను మోస్ట్లీ లండన్ అండ్ న్యూయార్క్ సెషన్స్లోనే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఏషియన్ సెషన్స్లలో అసలు నేను ట్రేడ్స్ ఎప్పుడు ప్లాన్ చేయను. అది నేను ఏషియన్ సెషన్ తర్వాతే ఏషియన్ సెషన్ని చూసి నేను అప్పుడు డిసైడ్ అవుతాను లండన్ అండ్ న్యూయార్క్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి దాన్ని చూసి అనాలిసిస్ చేసి దాన్ని బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను అనమాట. సో అందుకని ఏషియన్ సెషన్ మనం అనాలిసిస్కే యూజ్ చేయొచ్చు. బట్ ఈరోజు ఆల్రెడీ లండన్ సెషన్ స్టార్ట్ అయిపోయింది. బట్ మనం ఇక్కడ నుంచి అనాలిసిస్ స్టార్ట్ చేద్దాము డైలీలో. సో ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో నేను అన్ని ఎంట్రీస్ ఏదన్నా నాకు ఎంట్రీస్ కనిపిస్తే, ఏ పేర్లో ఎంట్రీ కనిపిస్తే ఆ పేర్లో ఎంట్రీ మార్క్ చేసి మనము వెయిట్ చేద్దాము ఇదేంటి టార్గెట్ హిట్ అయ్యేంత వరకు. సో రేపు నేను మీకు రిజల్ట్ వీడియో చూపిస్తాను. ఈ రేపు కానీ లేకపోతే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే కానీ నేను మీకు రిజల్ట్ వీడియో చూపిస్తాను. ఇదేమో ప్రీ అనాలిసిస్ అనుకోండి, అది పోస్ట్ అనాలిసిస్ అనుకోండి. ఓకేనా? సో అప్పుడు మీకు నేను మార్క్ చేసే ఎంట్రీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో మన అనాలిసిస్ గురించి కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము డైలీ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేద్దాము. కొంతమంది వీక్లీ మంత్లీ చేస్తారు, బట్ నేను డైలీ నుంచే చేస్తాను. సో డైలీలో చూడొచ్చు ఇక్కడ అంతా లిక్విడిటీ ఉందండి, ఇదంతా లిక్విడిటీ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మార్కెట్ కొద్దిగా అంటే ఈక్వల్ లో లాగా క్రియేట్ చేసింది, బట్ ఇది ఎగ్జాక్ట్ ఈక్వల్ లో కాదు. మనం ఎస్ఎంటీయా చూద్దాము. ఓకే, ఇది ఎస్ఎంటీ ఉన్నట్టుంది. ఓకే, ఎస్ఎంటీ అని అంటే నేను మీకు ఇన్ డీటెయిల్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ సింపుల్గా నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఈ యూరో యూఎస్డీకి ఇది కోరిలేటెడ్ పేరు డిఎక్స్వై అనమాట. ఓకే, సో ఈ యూరో యూఎస్డీ డౌన్ వెళ్తుంది అని అంటే డిఎక్స్వై పైకి వెళ్తుంది అని అర్థం. అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట యూరో యూఎస్డీలో. అండ్ జీబీపీ యూఎస్డీ కూడా అంతేనండి. డిఎక్స్వైకి ఇది గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ యూఎస్డీ, ఇవి యూఎస్డీ సిహెచ్ఎఫ్, యూఎస్డీ కెనడా, సో ఇవన్నీ కూడా కోరిలేటెడ్ పేరు వచ్చి డిఎక్స్వై అనమాట. సో వీటన్నింటికి ఇప్పుడు ఇవన్నీ పేర్స్ కనుక ఒకవేళ బుల్లిష్ ట్రెండ్లో ఉంది అని అంటే డెఫినెట్గా డిఎక్స్వై నెగిటివ్లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది 8th రోజు ఇది. ఓకే, సో ఈ క్యాండిల్కి లో అనేది ఇంకా సేఫ్గానే ఉంది ఇక్కడ యూరో యూఎస్డీలో. ఓకే, ఇప్పుడు మీరు 11th క్యాండిల్ 8th క్యాండిల్ చూడండి. 11th క్యాండిల్ అనేది లిక్విడిటీ స్వీప్ చేయలేదు 8th క్యాండిల్కి, బట్ డిఎక్స్వైలో చూడొచ్చు 8th క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్కి లిక్విడిటీ స్వీప్ అనేది 11th క్యాండిల్ చేసింది, కానీ యూరో పేర్లో మాత్రం ఇది చేయలేదు. సో దీన్నే మనము ఎస్ఎంటీ అని అంటాము. సో ఇక్కడ ఆల్రెడీ స్వీప్ చేసేసింది, ఇక్కడ ఆల్రెడీ లిక్విడిటీ తీసేసేసుకుంది ఈ కోరిలేటెడ్ పేర్లో కాబట్టి, సో మనము ఇక్కడ కూడా దీన్ని లిక్విడిటీ స్వీప్ లాగే కన్సిడర్ చేస్తాము. బట్ ఇది స్వీప్ అవ్వలేదు, బట్ స్టిల్ మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇది అండ్ ఇదొక వన్ రీజన్. ఓకే, ఎస్ఎంటీ అనేది వన్ రీజన్. ఇక్కడ మీకు ఎస్ఎంటీ అనేది వన్ రీజన్ మార్కెట్ బుల్లిష్గానే ఉండడానికి. ఓకే, అండ్ సెకండ్ రీజన్ వచ్చేసేసి మీకు ఇక్కడ చూడొచ్చు లిక్విడిటీ, ఇక్కడ పెండింగ్ లిక్విడిటీ చాలా ఉంది ఇది. ఓకే, ఇక్కడ పైన కూడా లిక్విడిటీ, ఇదిగోండి ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంది, ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే మార్కెట్ పైకి వెళ్ళడానికే ట్రై చేస్తుంది అనమాట. కింద కూడా లిక్విడిటీ ఉంది, బట్ మీరు కింద పైన చూడండి, ఎట్ సైడ్ మీకు లిక్విడిటీ ఎక్కువ కనిపిస్తుంది, డెఫినెట్గా అప్ సైడే లిక్విడిటీ కనిపిస్తుంది. సో మీకు సెకండ్ రీజన్ వచ్చేసేసి పెండింగ్ లిక్విడిటీ అనమాట.
పెండింగ్ లిక్విడిటీ అనమాట ఇది. ఓకే, సో ఫస్ట్ రీజన్ ఎస్ఎంటీ, పెండింగ్ లిక్విడిటీ, ఇవి 2 స్ట్రాంగ్ రీజన్స్ అండి. సో మనము లోవర్ టైం ఫ్రేమ్స్లలోకి వెళ్ళి చూద్దాము 4 అవర్స్లో. సో 4 అవర్స్లలో ఓకే, సో ఇక్కడ ఒక ఎఫ్ఈజీ క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంటే ఆ ఎఫ్ఈజీని ట్యాప్ చేసి పైకి వెళ్తుంది ప్రైస్. సో 1 అవర్లో ఓకే, 1 అవర్లో మీరు చూడొచ్చు దీన్ని. ఇది ఈ పాయింట్ వరకు ఇక్కడ ఈ స్వింగ్ హై. ఓకే, ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ చిన్న పుల్ బ్యాక్, దాని హై వరకు ప్రైస్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. బట్ ఎంట్రీ అనేది ఇంకా ఇది నేను యాక్చువల్లీ 15 minutes ఎఫ్ఈజీ కోసం చూస్తున్నానండి. ఎందుకంటే లిక్విడిటీ స్వీప్ అంటే పెండింగ్ లిక్విడిటీ కోసం వెళ్తుంది, కింద సైడ్ నుంచి ఎస్ఎంటీ జరిగింది కాబట్టి. సో 15 minutesలో కనుక ఒకవేళ మనకి ఎఫ్ఈజీ అవుతే సారీ ఎంఎస్ఎస్ అవుతే మనం అక్కడి నుంచి ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఇది ఇక్కడ క్లోజ్ అయిందనమాట. సో క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ 15 minutes అంటే ఇది ట్యాప్ అయ్యే పైకి వెళ్తుంది. ఓకే, సో ప్రైస్ ఇక్కడ ట్యాప్ అయ్యేసేసి పైకి వెళ్ళింది. బట్ ఈరోజు మనకి ఏమైనా ఛాన్స్ ఉందా అని అంటే, ఈరోజు ఏషియన్ సెషన్ కొంచెం నార్మల్గానే ఉందండి. అంటే చిన్న జోనే ఉంది. ఎప్పుడైతే ఏషియన్ సెషన్ జోన్ చిన్నగా ఉంటుందో అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లండన్ ఆర్ న్యూయార్క్ మంచి ట్రెండీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ లండన్ సెషన్ కూడా చూడొచ్చు. ఈ లండన్ ఏమో ఈ ప్రీవియస్ హై తీసుకుంది, ఈ ప్రీవియస్ హై స్వీప్ చేసి ఇది కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంది. సో దీన్ని మనము ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని ఏం టచ్ చేయలేము యూరో యూఎస్డీని. మనము లండన్ ప్రైస్ యాక్షన్ కోసం చూడాలి. లండన్ ప్రైస్ యాక్షన్ కోసం చూసిన తర్వాతే మనము ఏదన్నా ఛాన్స్ తీసుకోవడానికి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది జీబీపీలో ఇండియన్లో చూడండి. ఇక్కడ ఇది డిఎక్స్వైలో ఇదే క్యాండిల్, ఇది 18 May 8 June 18 May 8 June. ఓకే, 18 May 8 June. ఓకే, సో 8 June అయితే లిక్విడిటీ స్వీప్ చేసింది. ఓకే, ఇక్కడ అయితే లిక్విడిటీ స్వీప్ అనేది జరగలేదు. బట్ మనకు ఈ డిఎక్స్వైలో చూస్తే ఇక్కడికి లిక్విడిటీ స్వీప్ జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా మనం మనం ఒక చిన్న డైరెక్షన్ పెడదామండి, బెటర్ ఇది. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసేది అప్ సైడ్ మూవ్ అనమాట. సో ఇక్కడ కూడా నేను అప్ సైడ్ మూవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దో ఇక్కడ ఇంకొక మనకి ఎఫ్ఈజీ అనేది పెండింగ్ ఎఫ్ఈజీ ఉంది. బట్ ఆల్రెడీ ఎస్ఎంటీ జరిగింది కాబట్టి ఒకవేళ 15 minutesలో కనుక ఇది 1 hourలోకి వెళ్దాం మనము. ఫిఫ్టీన్ మినిట్స్ ఎఫ్ఈజీ కోసం చూస్తున్నాను నేను. ఓకే, ఇది 15 minutes ఎఫ్ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఈరోజు ప్రాబబిలిటీ ఏముంది అని అంటే ఇది ఆల్మోస్ట్ క్యాండిల్ హై వరకు వచ్చింది. బట్ ఇది లిక్విడిటీ స్వీప్ చేయలేదు. డిఎక్స్వైలో కూడా చూద్దాం ఒకసారి. డిఎక్స్వైలో మాత్రం లిక్విడిటీ గ్రాబ్ చేసింది. ఓకే, సో మనము ఇక్కడ నుంచి ఇది క్లోజర్ ఎక్కడ రాలేదు, ఇక్కడ వచ్చింది క్యాలెండర్ క్లోజ్ అనేది.
సో నేను అంతగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి ప్రస్తుతానికైతే. ఎందుకంటే పైనుంచి కూడా ఇది మనకి లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు ఈ ప్రైస్లో. బట్ ఎస్ఎంటీలో చూస్తే కనుక ఇది ఒక ఎస్ఎంటీలో చూస్తే డిఎక్స్వైలో చూస్తే మాత్రం ఎస్ఎంటీ జరిగినట్టే. ఓకే, సో ఇక్కడ మనకు ఇంకొద్దిగా ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేద్దాము. వెయిట్ చేశాక చూద్దామండి. ఇక్కడంతా చాలా పెండింగ్ లిక్విడిటీ ఉంది. పైన లిక్విడిటీ 2 సైడ్స్ లిక్విడిటీ ఉంది. ఇక్కడ కింద ఇక్కడ దాకా లిక్విడిటీ తీసుకుంది, కానీ సస్టైన్ అవ్వలేకపోతుంది ప్రైస్ అనేది. యాక్చువల్లీ నాకు కొద్దిగా ఇంపార్టెంట్ పని వచ్చిందండి. నేను మీకు మిగతా పేర్స్ గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఈ యూరో జీబీపీ గురించి మీరు ఒకసారి చెక్ చేయండి మీ అనాలిసిస్తోని. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.